ఏ దివ్య దైవత్వము మొట్టమొదటి నుండి ఈ విశాల సృష్టిని నడుపుతూ ఉందో, ఏ దివ్యశక్తి షిరిడీ సాయి అనే మానవ శరీరంతో భూమిపై అవతరించిందో, అదే దివ్యశక్తి శరీరం వదిలి వేసిన తర్వాత భౌతిక శరీరము షిరిడీలో సమాధి అయినా ఆ శరీరంలో గల దివ్య దైవశక్తి అనంత అఖండ దైవశక్తిలో లీనమైంది. అందువల్లనే నేను షిరిడీ సాయిపై వ్రాసిన ఒక పాటలో ఆది రూపుడు సాయి అనాది పురుషుడు సాయి అని సంబోధించాను. దైవత్వం శూన్యం గాలిలాగా. గాలిని శరీరంపై గల చర్మంతో గ్రహించగలం, కానీ దైవత్వాన్ని గ్రహించే శక్తి మనిషి ఇంద్రియాలకు లేదు. అందువలననే ఏ దైవాన్ని మనిషి చాటి మనిషిని చూచినట్లుగా చూడలేడు.